తెలంగాణ నవ నిర్మాణ సభ దాదాపు రద్దయింది. ఇంతకు పవన్ సభకు తెలంగాణ పోలీసులు ఎందుకు అనుమతినివ్వలేదు? దాని వెనకాల ఉన్న కారణం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో పవన్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ చర్చా వేదికలో పవన్ పై ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్ చేశారనేది వివాదంగా మారింది. ఆ తర్వాత నాగేశ్వర్ పై ఏపీలో కేసులు నమోదు కావడం, నాగేశ్వర్ అరెస్టుకు ఏపీ పోలీసులు రెడీ అయ్యారన్న ప్రచారం కూడా జరిగింది. అంతే, వివాదం పీక్ స్టేజ్కు చేరడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఇష్యూగా మారిపోయింది. అంతే, పొలిటికల్ డైలాగ్స్లు తూటాలా పేలిపోయాయి. ఆ హీట్లోనే జనసేన నేతలు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకునేందుకు పవన్ను ఒప్పించారన్నది టాక్. ఆ వెంటనే సభకు అనుమతి కోరిన నేతలకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయంటూ కూడా సభకు అనుమతినివ్వలేదు. దీంతో కంగుతిన నేతలు కోర్టుకు కూడా వెళ్లారు. అయినా అక్కడ కూడా జనసేన నేతలకు షాక్ తగిలింది. హౌస్ మోషన్ పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది. జనసేనకు హైదరాబాద్లో సభ ఆలోచన ఎందుకు, ఏం సాధించేందుకు సభ పెట్టాలనుకున్నారు? ఇప్పుడు ప్రెస్ మీట్తో సరిపెట్టుకుంటారా? ప్రెస్ మీట్లో ఎవరిని టార్గెట్ చేస్తారు? ఇక జనసేనలో తెలంగాణ నవనిర్మాణ సభ దాదాపుగా కూడా రద్దయింది. దానికి సంబంధించి కూడా పవన్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు కూడా తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్లో అంటే సటైరికల్ గా కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు. అట్లీస్ట్ ఇంట్లోనైనా కూడా సభ పెట్టుకునేందుకు అనుమతిస్తారా ఇవ్వరా అంటూ కూడా అంటే మీటింగ్ పెట్టుకోవడానికి అన్నారు. బట్ దీనికి సంబంధించి కూడా అసలు ఏం జరగబోతుంది, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు ఈ సభలో, దీనికి సంబంధించి మరి పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ. గుడ్ ఆఫ్టర్నూన్ బిందు. మీరు చెప్తున్నట్టుగా గత 10 రోజుల నుంచి మనం చూస్తుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా సీన్ మారింది. ఒక్కసారిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదంగా ఈ అంశాన్ని మార్చేశారు. సో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో నవనిర్మాణ సభ, జనసేన నవనిర్మాణ సభ పేరుతో సభ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అవ్వటం, సో ఆ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటం, ఆ తర్వాత హౌస్ మోషన్ పిటిషన్ వేయటం, హౌస్ మోషన్ పిటిషన్ కి సంబంధించి కూడా కోర్టు క్లియర్ గా చెప్పింది. సో అంత తీవ్రత లేని అంశం కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ హౌస్ మోషన్ పిటిషన్ లో విచారించి చేసేది ఏమీ లేదు. సో అంత సీరియస్నెస్ లేదంటూ కూడా కోర్టులో కూడా అటు జనసేనకు చుక్కెదురైన పరిస్థితి అయితే కనిపించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం 4:30 ఈ రోజు సాయంత్రం నా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను, సో ఈ ప్రెస్ మీట్ కైనా అనుమతిస్తారా అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు పవన్ కళ్యాణ్. సో 4:30 ఏం జరగబోతుంది అంటే ఇంకొక 45 minutes లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్ లో పవన్ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో ఓవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతూ ఉంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు సభ పెట్టాలనుకున్నారు? నిన్న మొన్నటి వరకు ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా ఉన్న వివాదం ఒక్కసారిగా సభతో యూటర్న్ తీసుకుంది. ఆ తర్వాత పరిణామాలు చకచకా మారిపోతూ వచ్చాయి. ఇప్పుడు 4:30 ప్రెస్ మీట్ పెట్టబోతున్నా అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చరణ్ కౌశిక్ గారు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. చరణ్ కౌశిక్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? మొత్తంగా ఇప్పుడు ప్రెస్ మీట్ తో సరిపెట్టుకుంటారా? ప్రెస్ మీట్ లో ఎటువంటి వ్యాఖ్యలు మాట్లాడబోతున్నారు జనసేనాని ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు కొద్దిసేపటి క్రితం పవన్ స్పందించేటప్పుడు తెలంగాణలోనే నా పార్టీ ఊపిరి పోసుకుంది, పోరాడటం అనేది నేను తెలంగాణ గడ్డ నుంచే నేను నేర్చుకున్నాను, ఆ పోరాట పటిమ తెలంగాణ గడ్డ నాకు నేర్పింది, తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. సో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ సభ పెట్టాలనుకుంటున్నారు అనేది ఒక అంశం నడుస్తూ ఉంటే, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చరణ్ కౌశిక్ గారు సిద్ధంగా ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు, నమస్కారం. సార్ నమస్తే. ఏంటి పవన్ కళ్యాణ్ సభ పెడుతుంటే ఆ సభకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు? నవనిర్మాణ సభ అనేది పెట్టాల్సి వస్తుంది. దశాబ్దం గడిచి ఇంకో దశాబ్దంలోకి వెళ్ళినా ప్రజల కలలు ఆశలు సాకారం కాలేదు కాబట్టే మేము ఈ సభ పెట్టాలనుకుంటున్నాం అనేది జనసేన నుంచి వినిపిస్తున్న మొదటి వర్షన్. రెండోది, మా పార్టీ ఇక్కడే పుట్టింది, పోరాట పటిమను మేము తెలంగాణ నుంచే నేర్చుకున్నాం, తెలంగాణలోనే ఊపిరి పోసుకుంది మా పార్టీ, అటువంటి పార్టీ ఈ రోజు ఎందుకు సభ ఇక్కడ పెట్టకూడదు అనేది జనసేన నుంచి వినిపిస్తున్న ప్రశ్న. సో ఏం ఆన్సర్ చేస్తారు సార్? ఇక్కడ చాలా స్పష్టంగా
పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో సభ పెట్టుకుంటాం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి అలజడి క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్ష నెరవేరని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చూసాడు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో గతంలో 9 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్. ఆనాడు మాట్లాడకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆకాంక్షలు నెరవేర్చలేని చెప్పి మాట్లాడితే ఎట్లా? అపరిష్కృతంగా సమస్యల పరిష్కారం కానీ చాలా ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణకి ఇప్పటికీ విభజన హామీలు చాలా పెండింగ్ ఉన్నాయి. అంత ప్రేమ ఉంటే ఆ పరిష్కరించాలి కదా ఫస్ట్. ఇప్పుడు సపోజ్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కావచ్చు, సిపిఎన్ కోర్టు మాకు సంబంధించి మా కార్పొరేషన్ సంబంధించి చాలా దాదాపు 40-50 కోట్ల రూపాయలకు సంబంధించినవి ఆస్తులు పంపకాలు ఉన్నది. తర్వాత పైసలు కూడా పంచుకునే పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ ఆంధ్ర అన్నదమ్ములా విడిపోయారు, తర్వాత ప్రాంతాలుగా విడిపోయారు, కానీ అన్నదమ్ములా కలిసి ఉన్నప్పుడు ఈ కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం. అంతకుముందేమో కోనసీమ పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానిస్తూ తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని చెప్పేసి తెలంగాణ ప్రజలు అవమానించిన పవన్ కళ్యాణ్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో కూడా ఆ విధంగానే తెలంగాణ మేధావి అయినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ మచ్చలేని మనిషి. అదే కాకుండా ఎప్పుడు కూడా విశ్లేషణ కూడా ఏ పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగా చెప్పే వ్యక్తి. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూని అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయం కోసం వాడుకున్నాయి అనేది అట్నుంచి వినిపిస్తున్న వర్షన్. రాజకీయం కోసం వాడుకుంది బీఆర్ఎస్ పార్టీ, రేపు పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసి ఆ సెటిలర్స్ ఓట్లు ఆకర్షించే ప్రయత్నం పవన్ కళ్యాణ్. ఒక ఆంచి బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈ సెటిలర్స్ తెలంగాణలో ఓడుకుంటే మధ్యలో తెలంగాణ ఓట్లు ఆకర్షించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మిగతా నాయకులు చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎజెండానే అంటారా? పవన్ కళ్యాణ్ వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారనుకోవచ్చా? వెనక ఎవరున్నా ముందున్నా భారతీయ జనతా పార్టీ నుండి నడిపించే వ్యవహారం కనపడుతుంది. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో నైట్ డోర్లు క్లోజ్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను రాజ్యసభలో అవమానించిన వ్యక్తి నరేంద్ర మోడీ. తర్వాత తేజస్వి సూర్య కావచ్చు, తేజస్వి సూర్య లాంటి వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించిన పరిస్థితి కూడా మనం చూస్తాం. అదే కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కావచ్చు, అదే కాదు తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది, కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయని చెప్పి తెలంగాణ ప్రజలను అవమానించి తెలంగాణ రాష్ట్రంలో గతంలో పోటీ చేశారు. 2023 ఎలక్షన్ లో 8 స్థానాల్లో జనసేన పోటీ చేసి 0.5% వచ్చినాయి. మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో నేరేడు జిల్లాలో మున్సిపల్ కౌన్సిలర్ గెలిచారు, తర్వాత మంచిర్యాలలో కూడా కార్పొరేటర్ గెలిచారు. అయినా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడేదో కొత్తగా పవన్ కళ్యాణ్ గారు వస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని చెప్పే ప్రయత్నం కాదు. జూన్ 2వ తారీఖు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అలజడి క్రియేట్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులతో కూడా పవన్ కళ్యాణ్ మీద కోపంగా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తారీఖు రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కాబట్టి అనవసరమైన గందరగోళ వాతావరణం క్రియేట్ కావద్దని చెప్పి పోలీసు వాళ్ళు ఒక సదుద్దేశంతో మాత్రమే అక్కడ అనుమతి ఇవ్వలేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. రైట్, మొత్తంగా జనసేన సభకు అయితే అనుమతి నిరాకరించారు. 4:30 తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. ఆ ప్రెస్ మీట్ లో ఏ అంశాలు మాట్లాడబోతున్నారు, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, సో ఏంటి అంటే సభను ఎందుకు పెట్టాలనుకున్నాను, అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ నుంచి ఈ రోజు సభ రద్దయ్యే వరకు అసలు పవన్ ఏం మాట్లాడతారనేది మాత్రం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఆసక్తికరంగానే మారింది. అసలు పవన్ ఎందుకు ఈ సభ పెట్టాలనుకున్నారనేది తన ప్రెస్ మీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తానంటున్నారు. ఆ దానికైనా అంటే తన ఇంట్లో ప్రెస్ మీట్కైనా పోలీసులు అనుమతిస్తారా లేదా అనేది వేచి చూడాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పందించటం, ఒక రకంగా ఆ పర్మిషన్ వస్తుందా రాదా ప్రెస్ మీట్కైనా అని చెప్పి ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ప్రశ్నించటం అనేది తెలంగాణ గడ్డలోనే ఉంది. ఆ తత్వం, తనకు ప్రశ్నించే తత్వం కూడా తెలంగాణ నుంచే తను నేర్చుకుంటానని చెప్తున్న పవన్ కళ్యాణ్ ఏ విధమైన ప్రశ్నలు సంధించబోతున్నారు ఆ ప్రెస్ మీట్ వేదికగా అనేది మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశం అవుతుంది. 4:30 తన నివాసంలో, జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్ కి సంబంధించి ఏం మాట్లాడతారనేది మాత్రం చూడాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కౌశిక్ గారు, జనసేన నాయకులు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. కౌశిక్ గారు నమస్కారం. నమస్కారం అండి. సో ఏంటి అంటే ఇప్పుడు హుటాహుటిన ఒకవైపు విద్వేషాలు రగులుతూ ఉన్నాయి, అటు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూకి సంబంధించి, పవన్ కళ్యాణ్కి సంబంధించి. ఈ సందర్భంలో ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ నవనిర్మాణ సభ అనేది పెట్టాల్సిన అవసరం ఏముంది, ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఈ సభ ద్వారా సాధించింది ఏముంటుంది అని కూడా అటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న వర్షన్ ఏం ఆన్సర్ చేస్తారు? బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చిత్తశుద్ధి లేని నాయకులు. నేను ప్రధానంగా కాంగ్రెస్ నాయకులకి మరియు బీఆర్ఎస్ నాయకులకి ఏం చెప్తున్నా అంటే,
తెలంగాణలో జనసేన అనేక సమస్యల మీద పోరాటం చేసింది. నల్లమల్ల యురేనియం విషయం మీద అయితే ఒకసారి రేవంత్ రెడ్డి గారిని అడగండి. నల్లమల్ల యురేనియం విషయంలో అఖిలపక్షం ఏర్పాటు చేసింది ఎవరు, దానికి అధ్యక్షత వహించింది ఎవరు, ఆ అధ్యక్షత వహించిన దాంట్లో పాల్గొన్న వ్యక్తి ఎవరు, తెలంగాణ ఉద్యమకారుల మీద గన్నులు పట్టుకుని పోయింది ఎవరు, వాళ్ళకి నైతిక హక్కు ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి నైతిక హక్కు లేదంటే ఇది హాస్యాస్పదం అండి. ఇంకొక అంశం తెలంగాణ కోసం జనసేన పోరాడలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు అసలు పవన్ కళ్యాణ్ అన్నమే తినలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మీ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకని అంటున్నట్టే విమల గారు మీరు రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు మొన్న తెలంగాణ మలిదర్శ పోరాటం జరిగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు తెలియజేశారని చెప్పారు. ఇంకొక అంశం కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు అన్నం తినలేదనే అంశాన్ని ఎవరైతే తిప్పుతున్నారో ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు తిప్పుతున్నారు. దయచేసి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు దాని తర్వాత ఒక మాట అన్నారు, దాన్ని కూడా చూపించండి, పూర్తి వీడియోని చూపించండి దయచేసి. ఏం చెప్పారంటే 11 రోజులు నేను అన్నం తినలేదు, తెలంగాణని ఇచ్చినందుకు కాదు, ఇంత విద్వేషపూరితంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపాలు మరియు తాపాలు పెంచుకునే విధంగా రాష్ట్రాన్ని విడదీయటం వల్ల ఇంత బలిదానాలు తీసుకొని ఎందుకు చేసింది కాంగ్రెస్ పార్టీ, మిగిలిన పార్టీలు ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పారు. కానీ మిగిలిన వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ మరియు జనసేనకు వ్యతిరేకంగా ఉన్న బ్యాచ్ కేవలం 11 రోజుల కంటెంట్ నే తీసుకొని ఇది కౌశిక్ గారు, ఇన్ని రోజులు లేనిది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న రోజే సభ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంతకుముందు ఎప్పుడు కూడా సభలు పెట్టాల్సిన అవసరం రాలేదు. ఈ రోజే ఇదే సమయానికి సభ ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చింది అనేది కూడా వినిపిస్తున్న ప్రశ్న. మీకు ఒక అంశం చెప్తున్నా, క్లియర్ గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు 2001 తర్వాత నుంచి దాదాపు ఏదైతే 2025 వరకు అనేక సందర్భాల్లో ఏదైతే అనేక అంశాల్లో తెలంగాణ విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పాత్ర ఉంది. 2018లో కూడా ఏదైతే వరదలు వచ్చినప్పుడు సహాయం చేసినప్పుడు రకరకాల అంశాల్లో ఉన్నారు. ఈ రోజు కొత్తగా జరిగింది కాదు. జూన్ 2 అంశం మీద గతంలో కూడా పార్టీ ఆఫీసులు ఇంతకు ముందు కూడా ఏదైతే మన మాదాపూర్ దగ్గరలో ఉన్న పార్టీ ఆఫీసులో కూడా జూబ్లీహిల్స్ దగ్గర ఉన్న పార్టీ ఆఫీసులో కూడా జెండా వందనాలు జరిగింది. జెండా వందనాలకు మేము కార్యక్రమాలకు పాల్గొన్నాం, అనేకం జరిగింది. ఇది కొత్తగా జరుగుతున్న అంశం కాదు. నేను మిమ్మల్ని స్పష్టంగా క్లియర్ గా ఒక అంశం అడుగుతున్నా. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటారు కదా, ఏది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లేదా అన్నారంటున్నారు కదా. నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తెలంగాణని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అవమానించేటట్లు కానీ ఒక్క మాట ఏదైనా మీరు చెప్పండి దయచేసి. ఎవరైతే కాంగ్రెస్ అరెస్ట్ల వరకు వెళ్లారు, ఆ తర్వాత తెలంగాణలో మేధావులు రాజకీయ పార్టీలు మేధావులు స్పందించడంతో వెనక్కి తీసుకున్నారు. ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు అన్నది కూడా వినిపిస్తున్న ప్రశ్నే కదా. దయచేసి మీ అంశాన్ని క్లారిఫై చేసుకోండి, రీక్లారిఫై చేసుకోండి. సబ్జెక్టు కరెక్షన్. వంగలపూడి అనిత గారు కూడా ట్వీట్ చేశారు ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయట్లేదని. పవన్ కళ్యాణ్ గారు అంత పిచ్చిగా రాజకీయాలు చేయరు. ఆయన స్పందించిన విధానం చాలా హుందాగా స్పందించారు. వీళ్ళు అతివేశాలు వేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకుంటూ తెలంగాణ పోరాటవాదులు అని చెప్పుకుంటూ వ్యక్తుల్ని కించపరుచుకుంటూ తెలంగాణ నేలలో ఇప్పుడు వరకు ఎలాంటి స్వభావం లేదు. ఎప్పుడు వ్యక్తుల్ని తప్పు చేసుకుంటూ మహేష్ కుమార్ గౌడ్ ఇందాక కొన్ని కమెంట్స్ చేశారు. ఆ కమెంట్స్ మీరు విన్నారా? విన్నా మహేష్ కుమార్ గౌడ్ గారు. ఒక సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో ఆదరణ ఉంటుంది కానీ ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ అవసరం తెలంగాణ ప్రజానికానికి లేదు, తెలంగాణ రాష్ట్రానికి లేదు. ఆయన రాష్ట్రంలో ఆయన పాలన చేసుకోవచ్చు, అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించుకుంటే చాలు అని చెప్పి చొరకలంటించారు. ఎలా చూస్తున్నారు ఆ కమెంట్స్ ని? ఓకే, నేను 3 అంశాలు చెప్తా. మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మూడు సూటి క్వశ్చన్లు అడుగుతా, 3టికి సమాధానం చెప్పండి. 1200 మంది తెలంగాణ అమరుల్ని చంపిన పార్టీకి నైతిక హక్కు ఉంది. ఏది తెలంగాణ ఉద్యమకారుల మీద గనులు పట్టుకుపోయిన పార్టీకి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి అర్హత ఉంది. కానీ జనసేన నుంచి కౌశిక్ సవాల్ విసురుతున్నాడా కాంగ్రెస్ కు? జనసేన నుంచి కౌశిక్ సవాల్ విసురుతున్నాడా కాంగ్రెస్ ప్రభుత్వానికి? సవాల్ విసురుతున్నా, నేను బహిరంగ సవాల్ చేస్తున్నా. వీటికి సమాధానాలు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. 1200 మంది అమరులను చంపిన కాంగ్రెస్ పార్టీ ఎలా తెలంగాణలో పరిపాలన చేయడానికి నైతిక హక్కు ఉంది? మరియు అలాగే ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను పట్టుకుపోయినా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఎలా ఉంది? ఎలా కాంగ్రెస్ పార్టీ ఇస్తే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను ఇంకొక అంశం కూడా అడుగుతున్నా. ఏదైతే ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టారండి,
ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టినందుకు మేమేమి వ్యతిరేకం కాదు. కానీ ఏదైతే గద్దర్ గారు స్మృతివనం ఏర్పాటు చేస్తున్నానో, అందశ్రీ గారు స్మృతివనం ఏర్పాటు చేస్తున్నానని చెప్పిన వీళ్ళు తెలంగాణ అమరవీరుల పట్ల, తెలంగాణ అస్తిత్వం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు ఇప్పుడు వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదండి? జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అడ్డు పెట్టుకొని ఏదో రాజకీయాలు చేద్దాం, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాబోతున్నారు, ఆ రాజకీయాలు అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ కౌశిక్ గారు. రైట్, మొత్తంగా 4:30 పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అయితే జరగబోతుంది. ఆ ప్రెస్ మీట్ లో పవన్ ఏ విధమైన వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు, నవనిర్మాణ సభకు సంబంధించి తెలంగాణలో జనసేన అసలు ఎందుకు ఈ సభ పెట్టాలి అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం దగ్గర నుంచి మొదలైన ఇష్యూ ఈ రోజు సభ రద్దయ్యే వరకు వెళ్ళింది. సభకు సంబంధించి ఏం మాట్లాడబోతున్నారు, జనసేన ఎందుకు ఈ రోజు సభ పెట్టాలనుకుంది, తెలంగాణలోనే నా పార్టీ పురుడు పోసుకుంది, తెలంగాణలోనే నా పార్టీకి ఊపిరొచ్చింది, ఆ ప్రశ్నించే తత్వం తెలంగాణ గడ్డ నుంచే నేను నేర్చుకొని రాజకీయాల్లో ఇంతటి వాడిని అయ్యానన్న పవన్ కళ్యాణ్ 4:30 జూబ్లీ హిల్స్ నివాసం నుంచి, తన నివాసం నుంచి ఏం మాట్లాడతారు ఏంటి అనేది మాత్రం చూడాలి. రైట్, రకరకాల అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు ఆవిర్భావ వేడుకలు జరుగుతూ ఉంటే నవనిర్మాణ సభకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. మీ రాష్ట్రంలో మీరు చూసుకోండి, మీ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కారం చేసుకోకుండా ఇక్కడికి వచ్చి మీరు రాజకీయం చేయాల్సిన అవసరం లేదనేది కూడా రాజకీయ పార్టీల నుంచి వినిపిస్తున్న వర్షన్. ఇదే అంశానికి సంబంధించి బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ గారు ఫోన్ ఇన్ లో ఉన్నారు. ప్రవీణ్ గారు నమస్కారం. నమస్తే అండి. సో ఏంటి మొత్తంగా పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ వెనక భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీయే ఈ నవనిర్మాణ సభకు పూనుకుంది, పవన్ కళ్యాణ్ ను ఒక బ్రహ్మాస్త్రం లాగా తెలంగాణపై వాడబోతుందన్న టాక్ వినిపిస్తుంది, ఏమంటారు? ఇప్పుడు వీళ్ళకి భయం ఎందుకండి? పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? భయపడాల్సిన పని లేదు కదా. భారతదేశంలో భారత పౌరుడికి ఏ రాష్ట్రంలో ఇక్కడ ఏమన్నా చేసుకునే హక్కు ఉంటది. దానికి పోలీసులను అడ్డం పెట్టి పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఎందుకు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు? ఎవరు ఇన్సెక్యూర్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు కదా. కంప్లీట్ గా ప్రతిదాన్ని రాజకీయ కోణంతో చూస్తారు. ఇప్పుడు భారతదేశంలో ఎవరు ఎక్కడ పోయినా అడిగే హక్కు ఎవరికి లేదు. ఎవరైనా ఎంపీలు కాంటాక్ట్ చేయొచ్చు, ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచైనా కాంటాక్ట్ చేయొచ్చు. ప్రజలు యాక్సెప్ట్ చేయాలి, మీరు కాదు యాక్సెప్ట్ చేయాల్సింది. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఏ నాయకుడు ఎక్కడికన్నా పోవచ్చు. ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ కి ఒక 3 సభలకు పోయినా, నన్ను అక్కడ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి నేను బహిరంగ సభలకు పోతున్నా. కానీ తెలంగాణ నిర్మాణంలో గానీ, తెలంగాణ పోరాటంలో గానీ ఎక్కడా లేని జనసేన ఇప్పుడు తెలంగాణకు వచ్చి కొత్తగా చేయాల్సిందే ఉంది. మా తెలంగాణ అస్తిత్వాన్ని మేము కాపాడుకోగలం, మా తెలంగాణని మేము పాలించుకోగలం, అక్కడ ఆంధ్ర పార్టీలు ఇక్కడ ఉండొద్దు అనేది వాళ్ళ నుంచి వినిపిస్తున్న వర్షన్. చాలా బాగా చెప్పారు వాళ్ళు, కరెక్ట్ చెప్పారు. ఫస్ట్ ఇటలీ పాలన తెలంగాణలో ఎందుకుంది, ఇటలీ నుంచి వచ్చిన దొరసాని పాలన భారతదేశంపై ఎందుకుంది, ఫస్ట్ మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. మీ ఇటలీ దొరసాని వచ్చి ఇక్కడ మీ పెత్తనం ఏంది భారతదేశంలో, ఫస్ట్ దాని గురించి చెప్పండి. ఇక్కడన్నా ఇంటర్ స్టేట్ ఇష్యూ, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. సిగ్గు లేకుండా భయపడి ఎవరు వస్తే ఏమైతుందా, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందండి తెలంగాణలో. రైతులు అమ్మాబూతులు తిడుతుర్రు. ఇవాళ వీళ్ళు రైతుల దగ్గర పోయే పరిస్థితి లేదు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పరిస్థితి లేదు. దాని గురించి ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే వీళ్ళకేమైంది నొప్పి? ఆయన కూడా భారత పౌరుడే కదా. కానీ ఈ రోజు అంటే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే ఈ రోజు ఎందుకు సభ పెట్టాల్సి వచ్చింది? అందులోనూ పక్క రాష్ట్రం ఓవైపు విద్వేషాలు రగులుతూ ఉన్నాయి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూకి సంబంధించి. ఈ సమయంలో ఇక్కడ సభ పెట్టడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది అని కూడా ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న టాక్, బీఆర్ఎస్ నుంచి కూడా అదే వర్షం వినిపిస్తుంది. ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఉద్యమం గురించి మాట్లాడే బీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ ఉద్యమకారులకు ఎంత గౌరవం ఇచ్చినారో ఫస్ట్ కనుక్కోమనండి. తర్వాత ఉద్యమ ద్రోహులు ఎవరైతే ఉద్యమకారులపై రాళ్లతో దాడి చేసిరో, ఆ రోజులల్లా హెజిటేషన్ టైంలా కర్రలతో దాడి చేసిరో, ఉద్యమకారులను చంపే ప్రయత్నం చేసిరో, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్. వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఇచ్చినారు, వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చినారు, వాళ్ళని చైర్మన్లు చేసినారు. ఉద్యమ ద్రోహులకి, ఉద్యమకారులకి సరైన గౌరవం ఇవ్వలేదు. వాళ్ళు మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయినారు వాళ్ళు బీఆర్ఎస్. కానీ ప్రవీణ్ గారు నా క్వశ్చన్ కి ఆన్సర్ రాలా మీ నుంచి. పవన్ కళ్యాణ్ వెనక భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది, భారతీయ జనతా పార్టీయే పవన్ ను ముందుకు నడిపిస్తోంది తెలంగాణలో అని చెప్పి టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీల అద్భుతమైన నాయకత్వం ఉంది,
సో ఎవరు కూడా ఎవరి మీద అస్త్రాలు వేసే అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. తెలంగాణలో ఒక అద్భుతంగా మాకు అవకాశాలు మెరుగుపడ్డాయి. వీళ్ళు చేసే కమిషన్ రాజకీయాలు, వీళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడము భారతీయ జనతా పార్టీకి ఇంకా అస్త్రం. మాకు అదే పెద్ద అస్త్రం. మీ తప్పులని మేము నిలదీస్తున్నాం చూడు, అదే మాకు పెద్ద అస్త్రం, బ్రహ్మాస్త్రం. మాకు ఎవరు అస్త్రాలు అవసరం లేదు. తెలంగాణలో ఇవన్నీ కూడా ఓవైపు పోరాటం చేస్తూనే బండి సంజయ్ లాంటి కీలక నేత వాళ్ళిద్దరికి అవకాశాలు ఇచ్చారు. మాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. తప్పలేదు కదా అవకాశం. ఇప్పుడు నేను బీజేపీ పార్టీలు ఉన్నా, నాకు కూడా అవకాశం ఇవ్వమని నేను అడుగుతాను. ప్రతి బీజేపీ కార్యకర్తకు హక్కు ఉందండి. ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా ఒకసారి వాళ్ళిద్దరికి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని మాట్లాడాల్సి వస్తుంది కదా. ఎవరికి అవకాశం ఇవ్వాలి? అటు కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు బండి సంజయ్. 100% డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి అవసరము. ఇవాళ స్కీములు తెలంగాణ రాష్ట్రానికి అవసరము. స్కాములు అవసరం లేదు. స్కామ్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ, స్కామ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్ళు 70 ఏళ్ళు దోసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. 10 ఏళ్ళు దోసుకున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల నెత్తిపై 8 లక్షల కోట్ల అప్పు పెట్టినారు. రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. రైట్, మొత్తంగా నవనిర్మాణ సభ పేరుతో జనసేన ఇక్కడ సభ పెట్టడానికి సంబంధించి అడ్డంకులైతే ఎదురయ్యాయి. మొత్తంగా సభ పూర్తిగా రద్దయింది. 4:30 జూబ్లీ హిల్స్ నివాసం నుంచి పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఆ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతారు, ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఈ రోజు ఏం జరగబోతుంది అనేది మాత్రం